గత 20-30 ఏళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే శ్రీ చైతన్య నారాయణ పేర్లే గుర్తుకొచ్చేవి. దీన్ని గమనించినటువంటి నార్త్ ఇండియా ఢిల్లీ కోటా నుంచి వచ్చేటువంటి సంస్థలు శ్రీ చైతన్య నారాయణ పై ఉండేటువంటి వ్యతిరేకతను సొమ్ము చేసుకుని వేల కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్రం నుంచి దండుకోవాలని చెప్పి ఒక పకడ్బందీ ప్రణాళికను చేసినాయి. మిత్రులారా, వీటి మీద నేను స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే ఇంటర్మీడియట్ భవిష్యత్తు అనేది చాలా చాలా కీలకమైనదనే విషయం అందరికీ తెలుసు. ఒకసారి తప్పు నిర్ణయం తీసుకున్నామంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కోటా ఢిల్లీ నుంచి వచ్చేటువంటి నార్త్ ఇండియన్ సంస్థలు వాళ్ళు పక్తు వ్యాపార సంస్థలు. శ్రీ చైతన్య నారాయణ కంటే అధ్వాన్నమైనటువంటి సంస్థలు. మిత్రులారు, మీరు ఆలోచించండి, ఎన్ని సంవత్సరాల నుంచి శ్రీ చైతన్య నారాయణ మీకు ఎక్కడ ఫ్రాంచైజ్ ఇవ్వలేదు. అంటే మీరు ₹1,00,000 మీరు ఫీజు కడితే 20-30 వేలు ఫ్రాంచైజ్ ఫీజు పోతుంది, 20-30 వేలు అడ్వర్టైజ్మెంట్కి పిఆర్ఓలకు పోతుంటాయి. అంటే 40 నుంచి 60 వేల రూపాయలు మీ ఫీ, మీరు కట్టిన ఫీ అంతా కూడా వాళ్ళు నాన్ ప్రొడక్టివ్ వాటికి ఖర్చు పెడుతున్నారు. అంటే టీచర్స్ మీద ఖర్చు పెట్టట్లేదు. వాళ్ళు వచ్చిందే బిజినెస్ కోసం, వాళ్ళు జేబుల నుంచి డబ్బు పెట్టుకుంటారు. మీరు కట్టిన వాటినే రాయల్టీకి, కొంత అడ్వర్టైజ్మెంట్కి, కొంత టీచర్స్కి ఇస్తారు. ఆ వచ్చే రిజల్ట్స్ కూడా నిజమో లేదో దేవునికి తెలియాలి, చెప్పిన రిజల్ట్స్ కూడా. మిత్రులు, ఇట్లా నేపథ్యంలో సరైన నిర్ణయం తీసుకోండి. ఈ కోటా నుంచి వచ్చినటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చినటువంటి ఫ్రాంచైజీలు ఏరినట్టయితే డెఫినెట్గా మీ పిల్లలు నష్టపోక తప్పదు. అందరికీ నమస్కారం. గత 20-30 ఏళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే శ్రీ చైతన్య నారాయణ పేర్లే గుర్తుకొచ్చేవి. కానీ జనరేషన్స్ మారినాయి, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ మారినాయి. 30-40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పద్ధతులు నేటి జంజీ తరానికి సరిపోవడం లేదు. అందువల్ల చాలామంది శ్రీ చైతన్య నారాయణ రిజెక్ట్ చేస్తున్నారు. దీన్ని గమనించినటువంటి నార్త్ ఇండియా మార్కెట్ శక్తులు, ఢిల్లీ కోటా నుంచి వచ్చేటువంటి సంస్థలు శ్రీ చైతన్య నారాయణకు ఉండేటువంటి కోపాన్ని, శ్రీ చైతన్య నారాయణ పై ఉండేటువంటి వ్యతిరేకతను సొమ్ము చేసుకొని వేల కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్రం నుంచి దండుకోవాలని చెప్పి ఒక పకడ్బందీ ప్రణాళికను చేసినాయి. అట్లాంటి వాటిలో ఫీక్స్ వాలా, రెజనెన్స్, అలెన్, బన్సల్, ఆకాష్ ఇట్లాంటివి అనేకమైనవి ఉన్నాయి. మిత్రులారా, వీటి మీద నేను స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే ఇంటర్మీడియట్ భవిష్యత్తు అనేది చాలా చాలా కీలకమైనదనే విషయం అందరికీ తెలుసు. ఒకసారి తప్పు నిర్ణయం తీసుకున్నామంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అంతో ఇంతో శ్రీ చైతన్య అకాడమిక్స్ కాస్త సీరియస్గానే ఉంటాయి. మిగతా విషయాల్లో మనం ఎన్ని వాదించినా వాళ్ళు కొంత అకాడమిక్స్ను పట్టించుకుంటారు. టీచర్లకు మంచి శాలరీస్ ఇస్తారు కంపారేటివ్గా. అఫ్ కోర్స్ క్లాస్కు 70-80 మంది ఉంటాయి, క్లెవర్సే పట్టించుకుంటారు, ఫుడ్ సరిగా ఉండదు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి నిజం. కానీ అకాడమిక్స్ మాత్రం సీరియస్గా ఉంటాయి. కానీ ఈ కోటా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి నార్త్ ఇండియన్ సంస్థలు వాళ్ళు పక్తు వ్యాపార సంస్థలు. శ్రీ చైతన్య నారాయణ కంటే అధ్వాన్నమైనటువంటి సంస్థలు. మిత్రులారు, మీరు ఆలోచించండి, ఎన్ని సంవత్సరాల నుంచి శ్రీ చైతన్య నారాయణ మీకు ఎక్కడ ఫ్రాంచైజ్ ఇవ్వలేదు. కానీ హైదరాబాద్లో మీరు చూస్తున్నటువంటి ఫీక్స్ వాలా ఫ్రాంచైజ్, రెజనెన్స్ ఫ్రాంచైజ్, బన్సల్ ఫ్రాంచైజ్, మోషన్ ఫ్రాంచైజ్, ఇలాంటివి అనేక రకమైన ఫ్రాంచైజ్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఆకాష్ ఫ్రాంచైజ్ కాదు, అలెన్ ఫ్రాంచైజ్ కాదు. సో ఈ ఫ్రాంచైజ్ ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా ఫీక్స్ రెసిడెన్స్ 10,00,00,000 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఖర్చు పెడుతున్నాయి. మరి హైదరాబాద్లో ఎక్కడ చూసినా మెట్రోపాలిటన్ మీద వీటి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఏ హోర్డింగ్ మీద కూడా వీటి పేరే ఉంటుంది. రకరకాల పిఆర్ఓలు స్కూళ్ళతో టైప్ పెట్టి స్కూళ్ళకు లక్షల కొద్ది రూపాయలను కమిషన్లు ఇవ్వడము, ఇవన్నీ చేస్తుంటాయి. అదిగాక ఫీజులో 20%, 30% మంది కోటాలు ఉండేటువంటి కాలేజెస్కు లేకుంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్కు రాయల్టీ రూపంలో కట్టాల్సి వస్తుంది. అంటే మీరు ₹1,00,000 మీరు ఫీజు కడితే 20-30 వేలు ఫ్రాంచైజ్ ఫీజు పోతుంది, 20-30 వేలు అడ్వర్టైజ్మెంట్కి పిఆర్ఓలకు పోతుంటాయి. అంటే 40 నుంచి 60 వేల రూపాయలు మీ ఫీ, మీరు కట్టిన ఫీ అంతా కూడా మీరు వాళ్ళు నాన్ ప్రొడక్టివ్ వాటికి ఖర్చు పెడుతున్నారు. అంటే టీచర్స్ మీద ఖర్చు పెట్టట్లేదు. అంటే 50-60 రూపాయలు దానికే ఖర్చు పెడితే మీరు కట్టే మిగతా 40-50 వేల రూపాయలతోటి బిల్డింగ్ రెంట్స్, అదే మెటీరియల్, శాలరీస్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అన్నీ రావాలి. అందుకని ఏం చేస్తున్నారు, అధ్వాన్నమైనటువంటి టీచర్స్ పెడుతున్నారు. చాలా వాటికి చాలా తక్కువ శాలరీ తీసుకునేటువంటి ఫ్యాకల్టీస్ను పెడుతున్నారు. అందుకని ఫిజిక్స్ వాళ్ళ రెసిడెన్స్ యొక్క రిజల్ట్స్ హైదరాబాద్ నుంచి ఎక్కడా మీకు కనపడవు. ఆ కనబడే వాటి మీద కూడా నిజంగా వాళ్ళకు వచ్చిన విషయంలో అనుమానాస్పదమే. సో ఇట్లా నేపథ్యాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే
వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు ఉండడం వల్ల వాళ్ళు 40,000కు 50,000కు 60,000కు కూడా వేరే కాదు చేయని వాళ్ళని పిలిచి సీట్లు ఇస్తున్నారు. మిత్రులు మీరు ఆలోచించండి, 50,000, 60,000, 70,000, 80,000 తోటి హైదరాబాద్లో ఏసీ క్లాస్ రూమ్స్, అల్టిమేట్లు, పిఆర్ఓలు, మీకు కోటా వాళ్ళ హెడ్ క్వార్టర్ రాయల్టీ ఎట్లా సాధ్యమవుతుంది అంటే అది మధ్యలో మునగడం అన్న మునుగుతుంది, లేదా అత్యంత నాసిరకమైన ఫ్యాకల్టీ ఉంటుంది. వేరే రకం కాలేజ్ నడపడం వీలు లేదు. వాళ్ళు వచ్చిందే బిజినెస్ కోసం, వాళ్ళు జేబుల నుంచి ఎందుకు డబ్బు పెట్టుకుంటారు? మీరు కట్టిన వాటినే మీకు రాయల్టీకి కొంత ఆటోమేటిక్గా కొంత టీచర్స్కి ఇస్తారు. కాబట్టే నాసిరకమైన ఫ్యాకల్టీ ఉంది. అందుకనే మన రిజల్ట్స్లో కూడా 1,000 మంది స్టూడెంట్స్ ఉన్నా, 100 కోట్ల టర్నోవర్ ఉన్నా ఎక్కడ మీకు జేఈలో పెద్ద రిజల్ట్స్ కనబడవు. ఆ వచ్చే రిజల్ట్స్ కూడా నిజమో లేదో దేవునికి తెలియాలి, చెప్పిన రిజల్ట్స్ కూడా. మిత్రులు, ఇట్లా నేపథ్యంలో సరైన నిర్ణయం తీసుకోండి. ఎస్బీఆర్ టాక్స్, స్వధర్మ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ కాలేజీల మీద చాలా లోతైనటువంటి రీసెర్చ్ చేసింది. అనేక కాలేజీల్లో జరుగుతున్న అంతర్గత విషయాలను తెలుసుకుంది. వీటన్నిటిని తెలుసుకొని ఎస్బీఆర్ డాక్ స్వధర్మ ఎడ్యుకేషన్ చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, గంభీరంగా, సిన్సియర్గా స్టూడెంట్స్ పట్టించుకొని మంచి టీచర్స్ రిక్రూట్ చేసి మామూలు స్టూడెంట్స్ తోటి అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చేటువంటి కొన్ని కాలేజెస్ని గుర్తించింది. అట్లాంటి వాటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను మిత్రులారా. అట్లాంటివి నానో కానీ, 9 కానీ, మోడ్లెస్ కానీ, విజయవాడ ఉండేటువంటి పినాకిల్ కానీ, డెల్టా లాంటివి కానీ, తక్కువ ఫీజులో మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ప్రగతి లాంటివి కానీ, ఇవి మీకు ఆ స్టూడెంట్ కెపాసిటీని బట్టి మీకు ఇవన్నీ కూడా స్టూడెంట్స్ మిగతా వాటికంటే న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి ఫ్రాంచైజీలు కాదు, వీటికి ఇవన్నిటి మీద కూడా భారీ ఖర్చు ఆటోమేటిక్ పెట్టవు. మీరు కట్టే ఫీలో చాలా వరకు వాళ్ళు టీచర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి నార్మల్ స్టూడెంట్స్ నుంచి కూడా మంచి రిజల్ట్స్ వీటి నుంచి వస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, ప్రచార ఆర్భాటానికి లోనై డిజిటల్ మార్కెటింగ్ చూసి తక్కువ ఫీ ఇస్తున్నారు కదా, 20-30 మిగతా వాడికి తక్కువ ఉంది కానీ దయచేసి తప్పు నిర్ణయం తీసుకోకండి. అనవసరంగా మీ పిల్లల జీవితాలు ఒక విషయ వలన ఇరుక్కుంటాయి. కాబట్టి ఫీజుని ఆలోచించేసి మీరు పొరపాటు నిర్ణయం తీసుకోవద్దు. మేము చెప్పిన స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్లో విజిట్ చేసి మీకు ఏది నచ్చుతో దానిలో చేయను కానీ తప్ప ఈ ఫీక్స్ వాళ్ళ రెజొనెన్సు, బన్సలు ఇట్లాంటి వాటిలో చేరకండి. మీకు హైదరాబాద్లో స్థాపించబడి హైదరాబాద్ యొక్క తెలుగు రాష్ట్రంలోని పిల్లల మనస్తత్వాలు తెలిసి దీనిలో అనుభవం గడించి మంచి హాస్టల్ నిర్వహణ ఉండి పిల్లల్ని బాగా పట్టించుకునేటువంటి మేము సూచించే కాలేజీ అయితే మీ పిల్లలు న్యాయం జరుగుతుంది తప్ప ఈ కోటా నుంచి వచ్చినటువంటి ఆన్లైన్, ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చినటువంటి ఫ్రాంచైజీలు చేరినట్టయితే డెఫినెట్గా మీ పిల్లలు నష్టపోక తప్పదు. దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన సూచన. ధన్యవాద్. భారత్ మాతాకి జై.